హాయ్ ఫ్రెండ్స్, మున్సిపల్ వాటర్ ను తాగుతున్న వారికి యూజ్ అయ్యే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ను అన్బాక్స్ చేసి వాటర్ ప్యూరిఫై అయ్యే ప్రాసెస్ మరియు వాటర్ ను లైవ్ లో టెస్ట్ చేసి చూపిస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జనరల్ గా మున్సిపల్ వాటర్ ను సప్లై చేసేవారు వాటర్ ను పూర్తిగా శుద్ధి చేసి బ్లీచింగ్ అలాగే క్లోరినేషన్ చేసి వాటర్ ను మనకు పంపించడం జరుగుతుంది. అయితే ఈ వాటర్ అనేది బ్లీచింగ్ స్మెల్ వస్తుంది కనుక కొంతమంది మున్సిపల్ వాటర్ ను త్రాగడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే కొన్ని ఏరియాల్లో పైప్స్ లో డస్ట్ అలాగే నాచు లాంటిది ఏర్పడి డస్ట్ అంతా వాటర్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డస్ట్ ను మనం ఎంత వడకట్టినా పాత్ర లోపల కొద్దిగా డస్ట్ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే వీటన్నింటికి చెక్ పెట్టడం కోసం నేను పూర్తిగా అనాలిసిస్ చేసి ఆక్వాగార్డ్ కంపెనీ నుంచి UV-UF వాటర్ ప్యూరిఫైయర్ ను ఆన్లైన్ లో తెప్పించడం జరిగింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది వాటర్ లో TDS బిలో 500 ఉంటేనే వర్క్ అవుతుంది. TDS అబవ్ 500 ఉంటే మాత్రం RO ప్యూరిఫైయర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఉండే వాటర్ కు ఎలాంటి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలో పూర్తి డీటెయిల్స్ తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ తో వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు. ఎటువంటి కెమికల్స్ లేకుండా అవుట్పుట్ లో నేచురల్ వాటర్ అనేది వస్తుంది. దీనిలో అదనంగా ఎటువంటి మినరల్ క్యాటరేజెస్ అనేవి ఉండవు. ప్యూరిఫై అయ్యే ప్రాసెస్ అంతా నేచురల్ గా ఉంటుంది. దీనిలో 8 స్టేజెస్ కెమికల్ ఫ్రీ వాటర్ ప్యూరిఫై సిస్టమ్ అనేది ఉంటుంది. UV బాయిలింగ్, అల్ట్రా ఫిల్టరేషన్ అలాగే యాక్టివ్ కాపర్ కూడా ఉంటుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ తో వస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ తో వాటర్ టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఇన్పుట్ లో వాటర్ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అవుట్పుట్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది. TDS కూడా ఇన్పుట్ లో ఎంత ఉంటుందో సేమ్ అవుట్పుట్ లో కూడా అదే TDS ఉంటుంది. UV-UF వాటర్ ప్యూరిఫైయర్ తో TDS వాల్యూస్ అనేవి చేంజెస్ ఏమీ జరగవు. కేవలం వాటర్ ను ప్యూరిఫై చేసి అవుట్పుట్ లో నేచురల్ వాటర్ గా ఇస్తుంది. ఈ వాటర్ ను మనం తాగడం వలన మనకు వాటర్ నుంచి వచ్చే డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. దీనిని ప్రీ ఫిల్టర్ లేదా డస్ట్ ఫిల్టర్ అని అంటారు. వాటర్ ప్యూరిఫైయర్ కు ఇలాంటి ఫ్రీ ఫిల్టర్ ఎడిషనల్ గా ఇన్స్టాల్ చేస్తే బెటర్. ఎందుకంటే పైప్ నుంచి వచ్చే డస్ట్ అంతా దీనిలో ఉండిపోతుంది. దీన్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఎడిషనల్ గా ఇన్స్టాల్ చేయడం వలన వాటర్ ప్యూరిఫైయర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ కంపెనీలు ఈ డస్ట్ ఫిల్టర్ ను కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆక్వాగార్డ్ ప్యూరిఫైయర్ మాత్రం ఈ డస్ట్ ఫిల్టర్ ను ప్రొవైడ్ చేయట్లేదు. టెక్నీషియన్ వాటర్ ప్యూరిఫైయర్ ను ఇన్స్టాల్ చేయడానికి వచ్చేటప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి అదనంగా నేను 1200 రూపీస్ పే చేశాను. ఇన్స్టలేషన్ ఛార్జెస్ మాత్రం ఫ్రీ, ఎటువంటి ఛార్జెస్ పే చేయని అవసరం లేదు. ఏ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నా ఇంటి పైన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇంట్లో పైప్స్ అలాగే ట్యాప్స్ అనేవి ఉండాలి. మున్సిపల్ వాటర్ వాడుతున్న వారైతే ఇలాంటి రెసిడెన్షియల్ వాటర్ పంప్ ద్వారా ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్ కు వాటర్ సప్లై ఇస్తే ఇది వర్క్ అవుతుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ప్రైస్ విషయానికి వస్తే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ తో వచ్చే ప్యూరిఫైయర్ అయితే 12,000 రూపీస్ వరకు ఉంటుంది. అదే ఫుడ్ బేస్డ్ ప్లాస్టిక్ ట్యాంక్ తో వచ్చే వాటర్ ప్యూరిఫైయర్ 9,000 రూపీస్ వరకు ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ యొక్క లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. రీసెంట్ గా వచ్చిన RO, UV, UF వాటర్ ప్యూరిఫైయర్స్ యొక్క అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.